ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? కనంపల్లి నియోజకవర్గం. అమ్మ, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చారు. ఆ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం చాలా చెడ్డగా కానొస్తుంది సార్. మాకు ఈ ప్రభుత్వము చాలా చెడ్డగా కనపడుతుంది. ఏ సాగు పడాలా, ఏ బతుకు పడాలా అనేది మాకు చాలా చెడ్డగా కనిపిస్తుంది. మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మంచిగా ఉన్నది. నా పేరు పీరమ్మ. అంటే ఆయన చెప్పినవన్నీ చేశాడా? సంక్షేమ పథకాలు అన్నీ చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి సారు. జగన్మోహన్ రెడ్డి సారు సొమ్ము తిన్నోడే లేదు, వానకు తడిసినోడే లేదు. మరి అంత మంచిగా ఉన్నాడు. మరి ఆయన ఎందుకు ఓడిపోయినాడంటే ఈ బయట ఉండే వాళ్ళ దానితో అతని చుట్టూ ఉండే వాళ్ళతో ఒకరిని కలిపకుండా ఒకరిని చేయకుండా ఏం చేసినారు. మేము వేసే ఓట్లు ఈ బటన్లోకి ఆ బటన్లోకి పోయినాయి. మేము వేసే ఓట్లు ఒక్కటి బయటికి పడలే. మేము వేసే ఓట్లన్నీ మొత్తం నీళ్ళలో కలిపినట్టు అయినాయి. మా బతుకులు చాలా చండాలం అయిపోయింది ఈ ప్రభుత్వంలో. మేము ఎట్ట బతకల్లా, ఏం బతకల్లా అనేది మాకు ఆలోచనలు పుట్టుతున్నాయి. మేము చాలా చెడ్డగా అనుకుంటున్నాం సార్. మాకు ఎప్పుడు వస్తుంది, మళ్ళీ వచ్చే మా జగన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం. అంతవరకు సత్తామా బతుకుతామా అని మేము ప్రాణానికి కాపాడుకొని ఉన్నాము. మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలా, మేము చూడాలా, మేము బతకల్లని మాకు చాలా మోజుంది సార్. నిన్న జరిగిన భేటీలో టీటీడీలో షేర్ అడిగారు, దాంతోపాటు సముద్ర తీరంలో కూడా షేర్ అడిగారు. మీ అభిప్రాయం ఏంటి? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశంలో జరిగినటువంటి సంభాషణ చూస్తే మన రాష్ట్రాన్ని కూడా హైదరాబాద్ ఆల్రెడీ వాళ్ళు తీసేసుకొని మనకి ఏం లేకుండా కట్టుబట్టలతో పంపించినటువంటి వాస్తవం అంతా ప్రజలందరికీ తెలుసు. ఈరోజు డిస్కషన్ చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కూర్చొని డిస్కషన్ చేసి హార్బర్లో ఇవ్వండి, టీటీడీలో మాకు స్థానం కల్పించండి, ఇంకొకటి కల్పించండి అంటే ఆయన యాదాద్రిలో కల్పిస్తాడా? మన వాళ్ళు అడగాలి కదా. యాదాద్రిలో ఆయన కల్పించాలి కదా. అన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టినారు కదా, మరి యాదాద్రిలో కల్పించాలి కదా. మనకు అక్కడ హైదరాబాదులో ఒక కనీసం ఆంధ్రప్రదేశ్ భవనానికి స్థలం ఇవ్వమంటే అవన్నీ స్థిరాస్తులని మాకు వచ్చినాయని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి గారు చెప్పిన సందర్భంగా ప్రజలందరికీ తెలిసిందే. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చాలా సీనియరు. ఆయన ఏం చేస్తాడో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతాడని చెప్పి ప్రజలు విపరీతమైనటువంటి పట్టం కట్టినారు. ఈరోజు ఈ డిస్కషన్ చూస్తే ప్రజలందరూ కూడా చాలా బాధాకరంగా ఉంది. ఆయన అడుగుతూ ఉంటే ఈయన ఏం చేస్తున్నాడో ఏం చెందుతున్నాడో కూడా మనకందరికీ తెలియదు. ఈయన నుంచి నోటి మాట రాలేదు అసలు ఏముంది ఏమనేది కూడా. దయచేసి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి మన రాష్ట్రం ఎటుపోతుంది అనేది ప్రజలు ఇప్పుడైనా గమనించి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను. గత ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వం రావడం నిన్న జరిగిన భేటీలో టీటీడీలో కూడా షేర్ అడిగారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? టీటీడీ ఈ రాష్ట్రాన్ని తీసుకోమని చెప్పుకోవాలి తెలంగాణలో. అట్లెందుకు ఉమ్మడి రాష్ట్రాన్ని మళ్ళీ సమైక్య రాష్ట్రాన్ని వాళ్ళు అడిగిన క్వశ్చన్లు నిన్న చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు జరిగిన డిబేట్లో ఇద్దరి యొక్క సమస్యలు, రాష్ట్ర సమస్యలు చూస్తూ అంటే సమైక్య రాష్ట్రం కోరుకున్నట్టుంది. కాబట్టి సమైక్య రాష్ట్రం కోరుకుంటే మేము వైసీపీ తరఫున స్వాగతిస్తాం. టీటీడీలో వాళ్ళు తీసుకొచ్చి ఆంధ్రాలో కలిపేయమని చెప్పు తెలంగాణను. టీటీడీలో భాగం ఎందుకు, అందరిది టీటీడీ అవుతుంది. అదేవిధంగా పోర్టులో భాగాలు అంటే సముద్రం లేదు కాబట్టి తెలంగాణకు ఈ చంద్రబాబు నాయుడుకు శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డి అది తీసుకుపోయి వాళ్ళకు కూడా భాగాలు ఇచ్చి అంటే మన ఆంధ్రాను తాకట్టు పెట్టాలని చూస్తున్నారు తప్ప డెవలప్ చేయాలని లేదు. ఇది ఇద్దరు గురు శిష్యులు. ఒకే ఒకటి ఈ రాష్ట్రానికి ఈ దేశాన్ని బట్టిన దౌర్భాగ్యం ఏంటంటే ఓటు కేసులో ఇద్దరు దొరికితే ఇద్దరు ఈ దేశంలో ఒకరు ఆంధ్రాకు ఒక తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో జనాలు ఎంచుకున్నారంటే ఇంతకంటే నీచమైన పని ఉండదు. అదేవిధంగా ఇంకా ఏదేదో చేస్తామని చెప్తున్నారు, ఏం చేయడం లేదు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టుతున్నారు. ఎవరికైనా అని ఆ పథకం ఇచ్చినా ఈ పథకం ఇచ్చినా అని చెప్తారు. ఏ పథకాలు ఇంకా ఎవరికి ఇవ్వలేదు. ఇచ్చిన పథకం ఒక ఓన్లీ పింఛన్ ఒకటే. ఈ పింఛన్ ఒకటి ఇచ్చి ఈ రాష్ట్రాన్నిలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను రద్దు చేయాలనుకుంటున్నారు. అదేవిధంగా వైసీపీ కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు దాడి చేస్తూ అంటే సంఘాన్ని పక్కకు అంటే ప్రజల యొక్క ఆలోచనలను పక్కదారి పట్టించాలనే ఏకైక ఉద్దేశం తప్ప అందరూ ఆరు మూట్లేకి పోతారు, మేము చేయాల్సిన పని మేము చేసుకోవచ్చు అనుకుంటున్నారు. అంతకంటే దౌర్భాగ్యం ఇంత ప్రజలు కూడా ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే పథకాలు చెప్పడం వల్ల కొంతమంది ఓట్లు వేశారు మొగ్గి. ఇప్పుడు వాళ్ళు అనుభవించాల్సి వస్తారు 5 సంవత్సరాలు. అయితే వాళ్ళ పక్కన మేము ఎప్పటికీ ఉంటామని చెప్పి ఈ పత్రికా ముఖం చెప్తున్నాం. రాజధాని ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెనుబాక ఏరియా గుంటూరు జిల్లా ఏరియాలో పెన్షన్ పంచినారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా,
ఆ పెన్షన్ పంచిన ప్రాంతం ఏది? రాజధాని ప్రాంతం. ఆ పెన్షన్ తీసుకున్న ఇల్లును ఒక్కసారి అందరూ గమనించాల్సిందిగా నేను చెబుతున్నా. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, నేను ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టిస్తా, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలిస్తా అని చెబుతూ ఒక రాజధాని ప్రాంతంలోనే ఒక తాటాకుల గుడిసె ఉంది ఇప్పటికంటే. ఆ తాటాకుల గుడిసెలో కూకొని చంద్రబాబు నాయుడు పింఛన్ ఇచ్చినా అంటే అది ఎవరికి చెడ్డ పేరు? ఎవరికి ఈ రాష్ట్రంలో ఇంతవరకు పేదరికం లేనటువంటి రాష్ట్రం అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాబట్టి ఒక కొట్టంలో కూకొని పింఛన్ ఇచ్చినాడు. అంతకంటే అవమానకరమైనది ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడికి అది చెందుతుంది. ఎందుకంటే గుడిసెలేని రాష్ట్రం చేయాలని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 30 లక్షల ఇల్లు ఇచ్చాడు. అదేవిధంగా తర్వాత ఇతను వచ్చిన తర్వాత 4 లక్షలు 3 లక్షల ఇల్లు కూడా లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, 25 లక్షల ఇల్లు ఇచ్చాడు. ఇంకా కూడా గుడిసెలు ఉన్నాయని చెప్పి చూపించుకున్నాడంటే అది ఎవరికి చెడ్డ పేరు? ఓన్లీ చంద్రబాబు నాయుడికే. ఆ గుడిసెలో కూకున్నావంటే నువ్వు ముఖ్యమంత్రికి అనర్హునివి. ఎందుకంటే 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా ఒక వ్యక్తికి ఇల్లు లేకపోయావు. ఈరోజు ఇల్లు ఇచ్చా అంటున్నావు. అంటే ముందంతా నువ్వు ముఖ్యమంత్రి కాదా? ఎందుకు ఇల్లు లేకపోయినావు? ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది గమనించండి. ఎందుకంటే ఎక్కడైనా సరే పింఛన్ ఇస్తున్నాడు ఇళ్ళ లేకపోయి అంటే గుడిసెల్లో ఇస్తున్నారంటే ఏమని అర్థము? వాళ్ళకి ఎవరికే కానీ ఇంకా పేదల మాదిరే, ధనికుల మాదిరే. అయితే ఆ పేద వ్యవస్థ నుంచి నిర్మూలించాలనే ఏకైక ఉద్దేశంతో అభినవ అంబేద్కర్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి పేదలకు ప్రతి ఒక్కరికి పథకాలు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి ఇంటికాడు ఇవ్వాలన్నారు. అయితే పేదలు కూడా తెలుసుకోలేకపోయారు. ఎందుకంటే గుడ్డిగా ఈ ధనికులనే నమ్మారు.